ఇలా ఆర్ కృష్ణయ్య ఎందుకు బీజేపీ సపోర్ట్ చేస్తాడు చెప్పండి? ఏం చేసిండు? బీజేపీ బీసీలకి ఏమి ఫేవర్ చేసింది? బీసీ చట్టం తెచ్చిందా? చట్టసభలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ అంబేద్కర్ గారి పుణ్యం వల్ల, అప్పుడు పూనా బొడంబడిక వల్ల, అప్పుడున్న కాంగ్రెస్ కూడా అంగీకరించడం వల్ల సో ఇవన్నీ జరిగినాయి. ఇవాళ బీజేపీ బీసీలకి ఏమి అదనంగా ఫేవర్ చేసిందో మీరు చెప్పండి. బీసీ చట్టం పెట్టంగా ఓడాపుతున్నాడు, మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేయంగా ఓడాపుతున్నాడు, కులగన్న జనగన్న చేయంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ కేంద్ర స్థాయిలో కానీ ఓడాపుతున్నాడు. సో కాబట్టి ఆర్ కృష్ణ ఎందుకు అమ్ముడు పోతుండు? వీనికి ఎంపీ పదవి ఇస్తే, వీనికి చిల్లర ఇస్తే వీడు అంటే మన బీసీలు అందరి పేరు మీద వాడు ఎదగాలనుకుంటుండు ఆర్ కృష్ణ అనేటోడు. సేమ్ థింగ్ విత్ మందకృష్ణ. మాదిగ సోదరులని ఏమంటే డప్పు కొట్టమంటాడు. మరి మందకృష్ణ గాడు ఎందుకు కొట్టాడు? వాని కొడుకుని బిడ్డను ఎందుకు కొట్టనియాడు? సో అంటే ఏం చెప్తున్నాయి వీళ్ళన్నీ అంటే, కులం పేరు చెప్పుకొని వాడు ఎదగాలనుకుంటుండు. వానికి పద్మ అవార్డు కావాలి, వానికి చిల్లర కావాలి. కానీ ఎట్ వాట్ కాస్ట్? నువ్వు మాదిగ జాతికి ద్రోహం చేస్తున్నావు, అవునా కాదా? వాడు నిజంగా మందకృష్ణ గారి గొప్పోడైతే ఆ మోడీగా అంతడు కొట్లాడి ఓకే మాదిగ సోదరులకు కావాల్సిన డిమాండ్లన్నీ నెరవేర్చుకురావాలి. ఏం చేసిండు? మోడీ మాదిగ సోదరులకు చేసిన అదనపు బెనిఫిట్ ఏందో నాకు చెప్పండి. కోర్టు తీర్పిస్తే వీనికేం సంబంధం? అంటే కోర్టు కూడా వీడు చెప్పినట్టు ఉంటుందా? మోడీ చెప్పినట్టు? కోర్టు ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఏది ఈ ప్రధాని కానీ, ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ, లేకపోతే లెజిస్లేచర్ కానీ, లేకపోతే ఈ జ్యుడిషియరీ కానీ, అవి సపరేట్ విభాగాలు కదా, ఈక్వల్ పవర్స్ ఉన్నాయి కదా. సో కాబట్టి జ్యుడిషియరీ నువ్వు చెప్పినట్టు ఎందుకు ఉంటుంది? ప్రధానమంత్రిని కూడా శిక్షించే అధికారం జ్యుడిషియరీకి ఉంది, న్యాయ వ్యవస్థకు ఉంది. ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థను కంట్రోల్ చేసే శక్తి మోడీకి ఎక్కడిది? కాబట్టి నిజంగా మాదిగ సోదరులకి మంచి కావాలంటే మీ డిమాండ్లు ఏమున్నాయో పెట్టు. ఓకే, సో మాదిగ సోదరులకి స్పెషల్ ఫండ్స్ కేంద్రం నుంచి తీసుకురా. అట్లా మాదిగ సోదరులకు కావాల్సిన చట్టాలు కానీ, మాదిగ సోదరులకు కావాల్సిన ఫండింగ్ కానీ ఏం తెచ్చిండు, ఏమి ఇచ్చిండు మోడీ? మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా? ఊరికి దూరం పెట్టమని అంటరాతనం పెట్టి డప్పు కొట్టుకో, లేకపోతే రోడ్లు ఉడువు, ఇంకో సండాసెత్తు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులని చేయించి ఇవన్నీ పెట్టిన ఎవడు? ఇదే బ్రాహ్మణ పార్టీ. మరి ఆ ఆర్య బ్రాహ్మణ పార్టీకి, ఈ వర్ణ వ్యవస్థను పెట్టిన ఆ బ్రాహ్మణ పార్టీకి, నువ్వు ఈ మనువాద పార్టీకి నువ్వు మద్దతు ఇచ్చి ఏ పార్టీలు ఉన్నావు బీజేపీ కోటేయమంటే నువ్వు మనిషివా? మనిషి లోపల ఉన్న పెండవా? ఏంటిది మందకృష్ణ? ఎందుకు వేయాలి? ఒక్క రీజన్ చెప్పురా మందకృష్ణ. ఎట్లా లాజికల్ గా చెప్పు. మాదిగ రిజర్వేషన్ అనేది ఏమైనా బిల్లు తెచ్చిండా? పోనీ ఏమైనా చట్టం చేసిండా? కోర్టు తీర్పు ఇచ్చింది, ఆల్రెడీ ఉన్నాయి రాయ్యా, అది మా స్థాయిలో లేదు, మీ యొక్క రాష్ట్రాలు మీకు నచ్చిన, అది రాష్ట్ర స్థాయిలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉంది రిజర్వేషన్, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోపోనరా అని చెప్పింది కోర్టు. అంతకు మించి అక్కడ అదనంగా మోడీ స్పెషల్ ఫేవర్ ఏం చేసిండు? అక్కడ మోడీ చేసింది ఏం లేదు. సో కాబట్టి ఆలోచించమని కోరుతున్నా. ఓకే, సో నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ సారాంశం ఏం చెప్తున్నా అంటే, ఈ కులం పేరు మీద, మతం పేరు మీద వాడు దోసుకోవాలి, వాడు ఎదగాలి, వాని కుటుంబం ఎదగాలనుకుంటారు. కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఆ జాతికి ద్రోహం చేస్తూ వాడు ఎదగాలనుకుంటుండ్రు తప్ప ఓకే ఆ జాతికి వాళ్ళు చేస్తున్న మేలు శూన్యం. ఆలోచించండి, కొంచెం దీర్ఘంగా ఆలోచించండి, అర్థమవుతుంది. ఓకే.